హాయ్ అత్త. హాయ్ గాయత్రి. నిన్న సావిత్రిని అలా సస్పెన్స్లో వదిలేసావు. ఆ స్టోరీ ఏమైందో చెప్పు మరి త్వరగా. కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. కంప్లీట్ చేసి తర్వాత మళ్ళీ ఇంకొకసారి నేను అతి చిన్న కథ రేపు చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ కథ కంప్లీట్ చేసేస్తా. ఓకే. అయితే ఇలా కనపడకుండా వెళ్ళిపోయిన సావిత్రి అసలు మళ్ళీ ఇంకా నెలైనా రాలేదు, తిరిగి 2 నెలలైనా రాలేదు. వాళ్ళ తాత మా అమ్మమ్మ అందరినీ అడుగుతున్నారు, కొంచెం మా అమ్మాయిని ఎక్కడుందో వెతికి పెట్టినట్టు ఏదో చుట్టాలు వెతుకుతున్నట్టు చేస్తున్నారు, కానీ ఎక్కడా కనిపించలే. వాళ్ళ కొంచెం దూరం చుట్టాలు కూడా అప్పుడు సావిత్రి కనిపించేటప్పుడు కొంచెం వచ్చి ముసలి వాళ్ళ ఇద్దరిని పలకరించి, మరి పలకరించకపోతే ఊళ్ళో తిడతారు కదా, ఏమయ్యా అలా వదిలేశారేమిటి, పాపం వృద్ధ దంపతులు ఇద్దరు అలా బాధపడుతుంటే ఎందుకు వదిలేశారని అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు కదా, కొంతమంది వెళ్ళి అడుగుతారు కదా, ఏదో వెతుకుతున్నట్టు చేస్తున్నారు, కానీ ఇంకా సావిత్రి అక్కడ కనిపించలేదు. అలా రోజులు గడిచిపోతున్నాయి. ఇంకా నెమ్మదిగా ఊళ్ళో జనాలు కూడా మర్చిపోతున్నారు. ఆ ముసలి దంపతులు కూడా అలా అరుగు మీద కూర్చుని సావిత్రి కోసం అలా సావిత్రి 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 అని ఏడుస్తూనే ఉంటున్నారు, కానీ ఎవరైనా పలకరిస్తే చాలు వాళ్ళు ఏడుస్తారు పాపం. మా సావిత్రి ఎక్కడైనా కనిపించిందమ్మా, మా సావిత్రి దొరుకుతుందా, మా సావిత్రి అసలు ఇంటికి వస్తుందా, ఇలా అడుగుతున్నారనమాట. అలా రోజులు గడుస్తుంటే నెమ్మదిగా 7-8 నెలలు దాటిపోయింది, సావిత్రి రాలేదు. ఈ లోపల 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చాయి. ఉమా వాళ్ళకి ఫుల్ బిజీ అయిపోయారు. ఇంకా ఉమా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేసింది. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాళ్ళ ఇంట్లో వెంటనే ఒక సంబంధం చూశారు. అలాంటి రోజులు అనమాట. 70s 80sలో 10th క్లాస్ ఎగ్జామ్ అయినప్పటి నుంచి ఆడపిల్లకి పెళ్లి చేసేయాలనే తొందరలో ఉండేవారు తల్లిదండ్రులు. అంటే నేను అందరి ఇళ్లలో చెప్పట్లేదు, చాలామంది ఇళ్లలో అలాంటివి జరుగుతూ ఉండేవి. అయితే ఓ సంబంధం ఏదో వచ్చింది, చాలా మంచి సంబంధం. ఉమాని కూడా అడగలేదు వాళ్ళ అమ్మ నాన్న. ఓ సంబంధం చూశారు, వాళ్ళు వచ్చి చూసుకున్నారు. ఇది వెళ్ళి గాజు బొమ్మలా కూర్చుంది, చూపించారు. నీకు నచ్చాడా అని కూడా అడగలేదు తల్లిదండ్రులు. బాగున్నాడు, పిల్లాడు బాగున్నాడు, మంచి ఉద్యోగం, వెనకాల పొలం పుట్ర అన్నీ ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అవే చూశారు. కానీ ఉమా నీకు నచ్చిందా అని కూడా అడగలేదు వాళ్ళు. ఎందుకంటే తల్లిదండ్రులు పూర్వకాలంలో అంత బాధ్యత కూడా తీసుకునేవారు, వాళ్ళని అనడానికి లేదు. అలా నడిచేది కార్యక్రమం. అంత నీకు నచ్చాడా, నీకు నచ్చితేనే చేస్తాం, అలాంటివి కూడా లేవు అప్పుడు ఆ రోజుల్లో. అలాంటి స్థితిలో ఉమాకి పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయాయి. ఉమాకి బోల్డ్ బంగారం కొన్నారు, ఉమాకి పట్టు చీరలు కొన్నారు. అసలు చుట్టాలు వచ్చారు, ఇల్లంతా సందడి. ఇది ఎందుకు పట్టు చీరలు అవి కొన్నారు అంటే, ఆడదానికి డబ్బు స్వాతంత్రం లేదు. ఉమాకి ఏం కావాలంటే అవి కా అంటే కా, కీ అంటే కీ వచ్చేస్తాయి, కానీ డబ్బులు ఇవ్వరు. అలాంటి పద్ధతిలో పెరిగిన అమ్మాయిలు అనమాట వాళ్ళు. బాగా మంచిగా పెళ్లి చేసేసారు. పెళ్ళైన వెంటనే తీసుకెళ్ళిపోదాం అనుకుంటే వాళ్ళు తల్లిదండ్రులు ఇంకెప్పటికీ మీ ఇంట్లోనే ఉండాల్సిన అమ్మాయి కదా, కొన్ని రోజులు మా ఇంట్లో ఉంచుకుని పంపిస్తామని చెప్పేసి ఒక 3 నెలలు 4 నెలలు ఉంచుకుని పంపిస్తామని చెప్తే సరే అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ఉమా ఇంకా పుట్టింట్లోనే ఉంది. కరెక్ట్గా 1 ఏడాది జరిగింది. ఎవరు సావిత్రి ఇంట్లోంచి వెళ్ళిపోయి అప్పటికి 1 సంవత్సర కాలం అయింది. ఈ 1 సంవత్సర కాలంలో కూడా సావిత్రిని మర్చిపోలేదు ఉమా. ఎక్కడుందో పాపం, ఎక్కడున్నా సరే బాగుండాలి, ఆ దేవుడు దాన్ని చల్లగా చూడాలి, ఇదే ఆలోచన అనమాట. ఇలా జరుగుతూ ఉండగా సరే ఇంకా ఎన్నాళ్ళని ఉంచుతారు, అత్తారింట్లో ఉంచారు కదా, పుట్టింట్లో ఉంచారు కదా అమ్మాయిని. భర్త వచ్చాడు, మా ఆవిడ్ని తీసుకెళ్తానన్నాడు. ఉమాని తీసుకుని భర్త, అతని పేరు మురళి వచ్చాడు, తీసుకెళ్ళాడు. అన్నీ ఇంకా పల్లెటూరులో సారీ అవన్నీ ఎక్కువ పెడతారు కదా, రకరకాల సారీలు. తల్లిదండ్రులు ఉమా వాళ్ళ తల్లిదండ్రులు రకరకాల సారీలు, అల్లుడికి బోల్డ్ అన్ని గిఫ్ట్లు అన్నీ తయారు చేయించి అల్లుడికి హైదరాబాద్ సాయంత్రం బస్సులు నిండా వీళ్ళ సామానే ఎక్కించారు. మొత్తం వాళ్ళ పాలేరుతో సహా, మొత్తం పని మనిషితో సహా, తల్లి తండ్రి బ్రదర్స్ సిస్టర్స్ అందరూ వచ్చి బస్సు దగ్గర ఎక్కించారు. ఎక్కించి బస్సులో కూర్చుంది. బస్సు తన పక్కన భర్త కూర్చున్నాడు. మురళి కూర్చున్నాడు. సామాన్లన్నీ
ఏంటండి వెళ్ళిపోతున్నారా, అత్తారింటికి వెళ్ళిపోతున్నారా అని అందరూ పలకరిస్తున్నారు ఉమాని. అత్తారింటికి వెళ్ళిపోతున్నారు, జాగ్రత్తగా ఉండండి, అమ్మాయి గారు మంచిగా ఉండండి అని చెప్తున్నారనమాట. అంటే ఉమా వాళ్ళ ఫాదర్కి ఆ ఊరిలో చాలా మంచి పేరుంది, రైతుగా, ఒక పెద్ద రైతు అనమాట ఆయన. చాలా మంచి పేరు, 10 మందిలో ఆయనకి పలుకుబడి ఎక్కువ అనమాట. ఎవరికి సాయం కావాలన్నా చేసే లాంటి మనిషి ఆయన. ఎప్పుడూ ఉమా తండ్రి గురించి చెప్పలే కదా నీకు నేను, కానీ ఎప్పుడు తండ్రి అంటే చాలా భయం ఉమాకి. ఎప్పుడు ఉమా తండ్రి ఎదురుకుండా పడిన రోజులే లేవు, అలా గడిచింది. అయితే బస్సులు ఇంకా నెమ్మదిగా ఇంకొక అరగంట పావు గంటలో బయలుదేరుతుందనగా కూర్చున్నారు, కిటికీలోంచి చూస్తోంది. వీళ్ళందరూ నెమ్మదిగా వచ్చిన వాళ్ళందరూ వెళ్ళగలిపోయారు. ఇంకా ఉమా వాళ్ళ నాన్న, అమ్మ, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ పాలేరు అక్కడ నుంచి చూస్తున్నారు. బస్సు బయలుదేరాక వెళ్దామని చెప్పి చూస్తున్నారు. చూస్తుండగా ఉమా దిగులుగా ఉండడం చూసి ఉమా భర్త అడుగుతున్నాడు, ఏంటి ఉమా, నీకు నాతో రావడం ఇష్టం లేదా? ఎందుకలా మౌనంగా ఉన్నావు, ఎందుకలా విచారంగా ఉన్నావు? ఏం లేదండి, ఏం లేదు, అలా ఏం లేదు అంటుంది. కానీ చెప్పు, పర్వాలేదంటే, లేదండి నేను చాలా బాగున్నాను, నేను పర్వాలేదు, నేను మంచిగా ఉన్నానని నవ్వు తెచ్చుకుని నవ్వుతూ మాట్లాడడం మళ్ళీ అనవసరంగా తను అలా ముఖం పెట్టుకుని అలా ఉంటే భర్తకి మళ్ళీ బాధ పెట్టిందని అవుతానని చెప్పి నవ్వుతోందనమాట. అలా ఉండి ఇలా కిటికీ దగ్గరికి వాలి కిటికీలోంచి ఇలా పక్కకి చూసింది. ఇలా నెమ్మదిగా చూస్తోంది, ఊరిని చూసుకుంటోంది. ఇలా తన ఊరు, తన స్కూలు, తన ఆడుకున్న గుడి అవన్నీ ఇలా చూస్తుంది. చిన్న ఊరు కదా, బస్సు కూడా అక్కడ ఊళ్ళో మధ్యలో ఉండేది, బస్ స్టాండ్ కూడాను. ఎప్పుడో ఒకటి అరా బస్సులు వస్తూ ఉండే ఆ ఊరికి. అలాంటిది బస్సులు పెరిగాయి, అలా పెరిగి హైదరాబాద్కి కూడా బస్సు వేశారనమాట. అలాంటి తరుణంలో ఆ బస్సులో కూర్చున్నటువంటి ఉమాకి కిటికీలోంచి ఇలా అంతా చూస్తూ ఇలా చూసేప్పటికి కిటికీకి, బస్సు కిటికీలోంచి కొంచెం దూరంలో వాళ్ళ అమ్మ నాన్న నుంచున్న వెనకాలకి ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఉమా చూపులు ఆగిపోయాయి. ఇది ఎక్కడో చూసినట్టుంది అని అలా తీక్షణంగా చూస్తుంది. మాసిపోయిన బట్టలు, చెరిగిపోయి అట్లు కట్టేసినటువంటి జుట్టు, చింకిపోయి చిరిగిపోయి చీలికల్లా వేళ్లాడుతున్నటువంటి బట్టలు, ఒక పెద్ద బొజ్జ కడుపు. చూసేప్పటికి కళ్ళతో నవ్వుతోంది, కళ్ళతో పలకరిస్తోంది ఉమాని. సావిత్రి, సావిత్రి అంటుంది. వెంటనే ఉమా వాళ్ళ అమ్మ వెనక్కి తిరిగి చూసింది. చూసేప్పటికి అది సావిత్రి. ఉమా నోటి తిరుగు, సావిత్రి లేదు ఏం లే, ఎవరో వాళ్ళు సావిత్రి కాదు అది, నువ్వు తిరుగు వెళ్ళు అంటుంది. వాళ్ళ నాన్నగారు ఒకసారి, కాదమ్మా అది సావిత్రమ్మ అంటుంది ఉమా. అంటుంటే వాళ్ళ నాన్నగారు, మీ ఆయన ఏదో అంటున్నాడు విను, ముందుకు చూడు అంటుంది. అయినా సరే ఉమా మనసులో లేదు, బస్సు దిగిపోవాలని ఆలోచన. వెళ్ళి, సావిత్రి నీకేమైంది, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఇన్ని రోజులు, ఈ కడుపేంటి అసలు, ఈ బొజ్జ ఇంత పెద్దగా ఎందుకు ఎలా అయింది, నీకేం జరిగింది అని అడుగుదామనుంది పాపం ఉమాకి. ఎక్కడ తన్ని, అమ్మాయి గారు మీరు వెళ్ళండి అని టాటా అండి అంటున్నాడు పాలేరు. ఎటు చూసినా ఎవరు తన్ని బస్సు దిగనివ్వట్లేదు. వాళ్ళ హస్బెండ్కి ఏం అర్థం కావట్లేదు, అలా అటు చూస్తున్నారు. ఎందుకంటే ఆయనకి ఇదంతా తెలియదు కదా, పక్కన చూస్తున్నాడు. ఉమా వాళ్ళ ఆయన అలా పక్కన కిటికీలో చూస్తున్నాడు, క్వశ్చన్ మార్క్ మొహంతో చూస్తున్నాడు, అంతే తప్పించి ఏమీ అడగట్లేదు. ఉమా 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 అని చెప్పేసి అలా పలుకుతున్నట్టే ఉంది. ఈ లోపల సావిత్రి ఇన్వాల్వ్ అయిపోయి వేరేలా వచ్చేస్తున్నాయి మాటలు. నాకు ఆ సావిత్రి కథలో నేను అంత ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట. కిటికీలో చూస్తుంది కదా ఉమా, సావిత్రి సావిత్రి అని మనసులో అలా కొట్టుకుపోతుంది. సావిత్రి సావిత్రి అంటుంటే టాటా 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 అంటున్నారు కింద నుంచి వాళ్ళ అమ్మ నాన్న. అమ్మ జాగ్రత్తగా ఉండమ్మా, ఉత్తరాలు రాస్తూ ఉండు అని చెప్తున్నారు. ఈ లోపల నెమ్మదిగా బస్సు కదిలిపోయింది. సావిత్రి అలా చూస్తోంది, ఉమా సావిత్రిని చూస్తోంది, సావిత్రి ఉమాని చూస్తోంది. అలా చూసింది, అలా బస్సు అలా మలుపు తిరిగిపోయింది. అలా మలుపు తిరిగిపోయి అలా వెళ్ళిపోతుంది. ఉమాకి సావిత్రి కనిపించడం ఆగిపోయింది, మాయమైపోయింది. ఉమా కళ్ళల్లోంచి నీటి ధార ఇలా వెళ్ళిపోతుంది, అలా ఏడుస్తోంది. అప్పుడు భర్త అడిగాడు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు, మా ఊళ్ళో మాకు తెలుసున్న అమ్మాయి, ఆ అమ్మాయి ఎందుకు అలా ఉందా అని చెప్పేసి నాకు బాధ కలిగి కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి అంతే అని చెప్పి
ఓ అంతేనా, సరేలే అయితే వదిలే, ఇంకా అన్నీ వదిలేసి హాయిగా హ్యాపీగా నడు అని ఏదో తన ఊరు, తన చేసే జాబ్ గురించి, తన ఫ్రెండ్స్ గురించి, తన ఇంటి గురించి అన్నీ చెప్తున్నాడు భర్త. మన హైదరాబాద్లో ఇలా ఈ ప్లేస్కి వెళ్ళొచ్చు, ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు, నిన్ను అన్ని చోట్లకి తిప్పుతాను అని చెప్తున్నాడు అనమాట. చెప్తుంటే ఉమ వింటున్నట్టుగానే ఉంది, కానీ కిటికీలోంచి చూస్తోంది. కంటి నుంచి ధార, అలా ధార, ఒకటే ధార, మనసులో అలజడి. ఎంత అలజడి అంటే, అప్పుడు నేను నీకు ఫస్ట్లో చెప్పాను చూడు గాయత్రి, స్త్రీకి డబ్బు స్వేచ్ఛ అనేది ఎందుకు ఉండాలి, తన ఆలోచనలకి విలువిచ్చే మనుషులు చుట్టూగా ఉండాలి అనే మాట నీకు చెప్పాను, గుర్తుందా? అవును. అది ఎందుకు అంటే ఇప్పుడు దీనికోసమే అనమాట. అదే కనుక ఉమా ఇంకొంచెం చదువుకుని తను జాబ్ చేసుకుంటూ ఉంటే, తన చుట్టూ ఉన్న వాళ్ళు తన మనసులో ఉండే ఆలోచనకి విలువిచ్చుంటే, తను గబగబా బస్సు దిగి సావిత్రిని కాపాడి ఒక హాస్టల్లో జాయిన్ చేసి తనకి హాస్పిటల్లో చూపించి ఇలా ఎన్నెన్నో అనుకుంటుంది అనమాట. ఏవేవో చేయాలని ఉంది, కానీ తన దగ్గర డబ్బు లేదు. అన్నీ ఉన్నాయి, భర్త, తల్లిదండ్రులు అన్నీ ఉన్నాయి. తనకి ఏదైనా నోట్లోంచి అడిగితే టక్కుని ఇస్తారు, అంతే తప్పించి ఇలాంటి డబ్బుతో వేరే వాళ్ళకి ఆ సహాయాలు చేద్దాం అవి ఇవి అని అంటే ఒప్పుకోరు. ఆలోచనలన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఉమాకి చాలా మంచి ఆలోచనలు ఉండేవి. తనకేదో బాగా చదువుకోవాలని, ఊళ్ళో సేవ చేయాలని, ఇలాంటి ఆలోచనలు అన్నీ ఉండేవి. ప్రతి అమ్మాయిలకి ఉంటాయి, కానీ డబ్బు చేతిలో ఉండదు కదా గాయత్రి. అందుకని నేను చెప్పేది ఏంటంటే, డబ్బు అనేది చేతిలో ఉంటే ప్రతి స్త్రీ కూడా చదువుకోవాలి. చదువుకుని తన ఆలోచనలకి తగ్గట్టుగా తను మసులుకోవాలి. అంటే డబ్బుతోటి, కనీసం డబ్బుతోనైనా వాళ్ళకి సహాయం చేసామనుకో, ఆ అమ్మాయిని హాస్టల్లో జాయిన్ చేయడం, అప్పుడు తనకు తృప్తిగా ఉండేది. అలా కళ్ళ నీళ్ళు కిటికీలోంచి చూస్తోంది, అలా కళ్ళలోంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. అలా నెమ్మదిగా నిద్రలోకి జారిపోయింది. ఈ లోపల తెల్లారింది, హైదరాబాద్ వచ్చింది. భర్త యథావిధిగా ఇంటికి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ ఇల్లు అది చేసింది. మళ్ళీ తను ఒక కొత్త లోకంలోకి వెళ్ళింది. నెమ్మదిగా సావిత్రిని మర్చిపోవడం మొదలెట్టింది. ఈ లోపల ఊరి నుంచి వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఒక నెల రోజులు అయిన తర్వాత కూతురిని చూసుకోవడం అంటే అంత గారం కూడా ఉండేది. ఉమాకి తల్లిదండ్రుల యొక్క ప్రేమ చాలా పుష్కలంగా ఉంది. వాళ్ళ అమ్మగారు వచ్చారు, వాళ్ళ అమ్మ నాన్నగారు వచ్చారు. వచ్చి ఉమకి దగ్గరగా వచ్చారు. ఉమా వాళ్ళ అమ్మని నాన్నని చూడగానే సంతోషం. అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఆడపిల్లకి అమ్మ నాన్నని చూడాలంటే చాలా ఎక్కువ ఇష్టంగా ఉంటుందన్నమాట. ఆ ఆనందమే వేరనమాట. ప్రతి ఆడపిల్లకి అది ఉంటుంది, తెలుస్తుంది. వాళ్ళ అమ్మ భోంచేస్తున్నప్పుడు అడిగింది నెమ్మదిగా, అమ్మా సావిత్రి ఎలా ఉందమ్మా అని. అప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పారు, సావిత్రి ఇంకా లేదే, చనిపోయింది అని. ఎందుకమ్మా, ఎలా చనిపోయిందమ్మా అంటే, ఎవరో పాపం దానికి కడుపు చేసి వదిలేశారు. పాపం ఎవరు చూసేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. బస్ స్టాండ్లోనే డెలివరీ, నువ్వు బస్సు వెళ్ళిన ఒక గంట సేపటికే దానికి అక్కడే నిలువున కుప్పకూలిపోయింది. అక్కడే డెలివరీ అయిపోయి పుట్టిన వాళ్ళు, ఆ పిల్ల ఇద్దరు కూడా అక్కడే చనిపోయారు. చుట్టూ జనం ముగారు. చనిపోయిన తర్వాత జనాలు వచ్చి చందాలు వేసుకుని వాళ్ళ ఆ శవానికి సంస్కారాలు చేస్తారు చూడు, అవి చేయడానికి వచ్చారు. కానీ ముందే ఆ పిల్లకి అందరూ తలో కాస్త డబ్బులు వేసుకుని ఒక జీవితాన్ని ఇవ్వచ్చు కదా. ఇలా రకరకాల చిన్న వయసు, 15-16 ఇయర్స్ గర్ల్ ఉమా. సావిత్రి కూడా 15-16 అయితే ఇంకొక ఏడాది ఎక్కువ ఉండొచ్చు, ఓ 17 ఇయర్స్ ఉండొచ్చు, ఒక సంవత్సరం పెద్దది ఉండొచ్చు పాపం. కానీ చనిపోయిందన్న వార్త వినగానే ఇంకా ఉమా అనుకున్నప్పుడు ప్రతి ఆడపిల్లకి కూడా చదువు అన్నీ ఉండాలి, తన ఆలోచనలకి విలువిచ్చే మనుషులు ఉండాలి. అప్పుడు చెప్పుకుంది భర్తతో, ఈ స్టోరీ అంతా చెప్పుకుంది. తన అదృష్టం బాగుండి భర్త అర్థం చేసుకునే భర్త వచ్చాడు ఉమాకి. అప్పటి నుంచి ఉమాకి తను ప్రైవేట్గా చదివించాడు. డబ్బులు అవి చేతిలో ఉండేవి, కానీ అది ఫ్రెండ్ లేదు కదా.
ఆ రోజుల్లో తన ఆలోచనలకి విలువిచ్చి డబ్బు చేతిలో ఉంటుంటే అక్కడికక్కడే బస్సు దిగిపోయి సావిత్రిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి అక్కడ అన్నీ చూసుకుని తను ఒక హాస్టల్లో విమెన్స్ హాస్టల్లో ఎక్కడైనా జాయిన్ చేసి తిరిగి వెళ్ళే అంత గొప్ప మనసున్న వ్యక్తి ఉమా. కానీ అలా జరగలేదు. కారణం తనకంటూ తనకు ఒక సంపాదన లేకపోవడం వల్ల, చుట్టూ తన వాళ్ళందరూ ఉన్నా కూడా తన మాటకు విలువ లేకపోవడం వల్ల, నువ్వు చిన్నపిల్లవి, నీకెందుకు ఈ గొడవలన్నీ, వెళ్ళిపో, వేరే వాళ్ళ గొడవలు మనకెందుకు, వేరే వాళ్ళ గొడవలు మనకెందుకు అని చెప్పేసి లాగేసేవాళ్లే. కానీ అయ్యో మనం ఏదైనా హెల్ప్ ఇప్పుడున్నారు అందరూ అలా మంచి ఆలోచనలతోటి ఎవరికైనా హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఎవరికైనా ఉద్యోగాలు లేవంటే డబ్బులు ఇస్తారు, చదువుకోవడానికి ఫీజులు కడుతున్నారు. ఇప్పుడు ఉమా ఫ్యామిలీలో అందరూ కూడా హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ అదే హెల్ప్ ఆ రోజు చేస్తుంటే సావిత్రి బతికి ఉండేది కదా. ఇదే ఆలోచన ఎప్పటికీ సావిత్రికి అలా ఉండిపోయింది. ఉమాకి సావిత్రి గురించి ఆలోచన అలా ఉండిపోయింది. తనకే అన్నీ ఉండుంటే సావిత్రిని బతికించుకునేది కదా అని ఆలోచిస్తూ తన జీవితాన్ని కొనసాగించింది. తర్వాత ఎప్పుడో కానీ సావిత్రి గుర్తొచ్చేది కాదు. అది సావిత్రి కథ. చాలా బాగుంది అంత, చాలా చాలా బాగుంది. ఇకని చదువుకోవాలని నేనేం చెప్తున్నానంటే, చదువుకుని ప్రతి మహిళ కూడా ఉద్యోగం చేసుకుని తన చేతిలో డబ్బులు ఉంచుకోవాలి. ప్రతి విషయానికి భర్తని, పిల్లల్ని, లేకపోతే పెద్దవాళ్ళని అడగకూడదు. ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్నిసార్లు ఇవ్వాలని ఉంటుంది, కొన్నిసార్లు ఇవ్వకూడదని ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా నువ్వు ఉన్నావు, నీకు ఎవరికైనా హెల్ప్ చేయాలని ఉంటుంది, ఎవరికైనా ఫీజు కట్టాలని ఉంటుంది, లేకపోతే నీకు ఇష్టమైన వస్తువులు కొనుక్కోవాలని ఉంటుంది, లేకపోతే నీ ఇంట్లో నీకు ఫలానా చేయాలని ఉంటుంది. ఎన్నో ఆశలు ఉంటాయి. వీటన్నిటికీ కారణం డబ్బుతో ముడిపడింది. అంటే డబ్బే లోకం అని నేను చెప్పట్లేదు. డబ్బు కూడా చాలా అవసరం. ఆలోచనలు ఒకటి ఉంటే సరిపోదు, బ్రాడ్ థింకింగ్ ఒకటి ఉంటే సరిపోదు, ఇంకోళ్ళకి హెల్ప్ చేయాలనే సంకల్పం ఒకటి ఉంటే సరిపోదు. ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి ఆ సంకల్పాలతో పాటు డబ్బు కూడా ఉండాలి. డబ్బు కావాలంటే చదువుకోవాలి, చదువుకుని ఉద్యోగాలు చేసుకుని తమలో ఉండేటువంటి ఈ ఆదర్శమైనటువంటి ఆలోచనలన్నీ అమలుపరచాలంటే ప్రతి మనిషి కూడా, ఆడపిల్లలు ముఖ్యంగా అందరూ కూడా డబ్బు సంపాదించాలి. అలా అని డబ్బు సంపాదిస్తున్నామని విర్రవీగిపోయి పెద్దవాళ్ళని ఎదిరించొద్దు. నేను అందరికీ చెప్పేది ఇదే. ఆడవాళ్ళందరూ హ్యాపీగా ఉండండి, డబ్బు సంపాదించండి, బాగా చదువుకోండి, డిసిప్లిన్గా ఉండండి. హ్యాపీ విమెన్స్ డే అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అత్త. హ్యాపీ విమెన్స్ డే టు యూ టూ. థ్యాంక్ యూ. ఓకే మరి బాయ్. బాయ్.